హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. సౌర విద్యుత్ ప్రాజెక్టు ముడుపుల కేసు దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వ్యవహారాల్లో అమెరికాలో నమోదైన కేసులు మరియు ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఆరోపణలు ఈ కేసులో మరింత బలం చేకూరుస్తున్నాయి. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ కేసులో అభియోగాలు నమోదు చేయడం, అలాగే 1750 కోట్ల లంచం ఆరోపణలు జరగడం, దీనికి అప్పటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనుబంధం ఉన్నట్లు ఛార్జిషీట్ లో పేర్కొనడం జగన్ పై నేర అభియోగాలు పెట్టే అవకాశాలకు మద్దతు ఇస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం చర్యలతో అవినీతి ఆరోపణలు చట్టంలో 17A అధికారణ ప్రకారం గవర్నర్ అనుమతిని తీసుకుని కేసు నమోదు చేసే యోచనలలో ఉందని తెలుస్తోంది. న్యాయ నిపుణుల సలహా ఈ విషయానికి కీలకం అవుతోంది. అవినీతి నిరోధక చట్టం కింద ప్రభుత్వం ఈ దిశగా కొనసాగితే రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తగా మారే అవకాశం ఉంది. ఇది రాష్ట్రంలో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. దీనిపై మీరు ఏమంటారో కామెంట్ లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.